హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగే మా ఇంటి హాలత్ ఎలా అయిందో చూస్తున్నారు కదండి. మొత్తం ఇంట్లోకి అంతా డస్ట్ వచ్చేసింది అన్నమాట. మొత్తం మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా, జస్ట్ బ్లాక్గా కొంచెం కనిపిస్తుంది చూడండి. అదంతా కూడా బయట నుంచి ఎగురుకుంటూ వచ్చిన దుమ్ము అన్నమాట. ఫుల్ ఇట్లా విండో ఓపెన్ చేసే చాలు ఫుల్ గాలి వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదండి. టాప్ ఫ్లోర్లో ఉండే అడ్వాంటేజెస్ అనమాట అది. ఆ అడ్వాంటేజెస్తో పాటు కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి, విచ్ ఇస్ లైక్ దిస్. మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెడితే మొత్తం బయట నుంచి అంత దుమ్మంతా ఇలా ఎగురుకుంటూ వచ్చేసింది. మొత్తం హాల్లో వచ్చేసింది, టీవీ దగ్గర, డైనింగ్ టేబుల్ కింద అయితే ఇది కూడా మొత్తం ఈ పార్ట్ ఆ పార్ట్ అని కాదు, ఎక్సెప్ట్ బెడ్రూమ్, ఎందుకంటే అది సైడ్కి ఉంది కాబట్టి. అది కూడా నా మెయిన్ డోర్ నుంచి మొత్తం ఇదంతా దుమ్ము ఎగురుకుంటూ వచ్చేసి మొత్తం హాల్లోను, అటు సైడ్ రూమ్లోను, కిచెన్లోను, డైనింగ్ హాల్ కింద మొత్తం అంతా దుమ్మే అనమాట. అంటే కొద్దిసేపు మనం డోర్ తీసి పెడతాం కదా, మెయిన్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసుకొని ఉంచుకోము కదా. సో మార్నింగ్ టైంలో అలా తీసేసి ఉంచుతూ ఉంటాం అనమాట. సో దట్ ఎయిర్ బాగా వస్తుందని. యాక్చువల్గా మేము మా పాతింట్లో అంత గాలి వచ్చేది కాదు, చాలా కొద్దిగా వచ్చేది, ఎప్పుడైనా ఒకసారి వచ్చేది. బట్ ఇక్కడ గాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నట్టుగా అన్ని దిశల నుంచి గాలి వచ్చేస్తుంది. ఇంక ఇదిగోండి, ఇది కిచెన్కి హాలత్. కిచెన్లో కూడా మొత్తం వచ్చేసిందామంటే, అంటే డైనింగ్ టేబుల్ పక్కకి కిచెన్ ఉంటుంది, సో అక్కడికి కూడా వచ్చింది. ఎందుకంటే కిచెన్లో డోర్ కూడా తీసుంది. కిచెన్లో డోర్ తీసున్నా గాలి అంతా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ డోర్ వేస్తే కానీ నేను కుక్ చేయలేను, అంత గాలి వస్తూ ఉంటుంది. ఈ డోర్ ఓపెన్లో ఉంటే అసలు నేను స్టవ్ ఆన్ చేసినా అది మళ్ళీ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంత గాలి వస్తూ ఉంటుంది. సో టాప్ ఫ్లోర్లో ఉంటే గాలిని బాగా ఎంజాయ్ చేస్తున్నా ఆఫ్ కోర్స్, బట్ దాంతో పాటే ఇలాంటి అన్ని యాడెడ్ డిసడ్వాంటేజ్ లాగా వస్తున్నాయి అనమాట. ఎంత దుడుచుకున్నా మళ్ళీ దుమ్ము వచ్చేస్తుంది, మళ్ళీ దుడుచుకోవాలి. విన్నారు కదండి సౌండ్ ఏ రేంజ్లో వస్తుందో, మొత్తం దాని నుంచి వచ్చిన దుమ్ము ఇదంతా అనమాట. ఓన్లీ ఇంట్లోకే దుమ్ము వచ్చింది అని అనుకుంటున్నారా? బయట జరిగిన బీభత్సం కూడా చూపిస్తాను ఉండండి మీకు. బయట షూ ర్యాక్ పైన ఒక ఫ్లవర్ పాట్ ఉంటుంది అనమాట. ఆ గాలికి అది జరిగి అలాగా బాగా గాలి వచ్చినట్టుంది. మొత్తం అట్నుంచి ఇలా అలా ఎడ్జుకుంటుంది, అట్నుంచి ఇలా వచ్చి కూడా కింద పడిపోయింది. మొత్తం మట్టంతా కింద పడిపోయింది. అది నైటే పడిపోయినట్టుంది, ఎందుకంటే మట్టంతా కూడా బాగా మెయిన్ డోర్ దగ్గరికి అలా అంతా కూడా వచ్చేసింది అనమాట. అంటే గాలికి అది కూడా కొట్టుకుంటూ వచ్చేస్తుంది కదా మట్టి, అలాగా అది పక్కకుంది. ఆ పక్క నుంచి ఇదిగోండి, ఇది మా మెయిన్ డోర్ దగ్గరికి ఇక్కడ దాకా కూడా మొత్తం ఆ మట్టి కొట్టుకొచ్చేసింది అనమాట. అంటే కుండీని కూడా పడేసేంత. అఫ్కోర్స్ ఆ కుండీలో కొంచెం డ్రై మట్టి ఎక్కువ ఉంది, వెట్గా లేదు. వెట్గా ఉంటే కొంచెం వెయిట్ యాడ్ ఆన్ అయ్యేది కదా, అంత వెయిట్ లేదు. అందుకునో ఏమో మరి గాలికి కుండీయే ఎగిరిపోయి కింద పడి మొత్తానికి విరిగిపోయింది. ఆ రేంజ్లో గాలి వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క రోజు చాలా ఎక్కువ గాలి వస్తుంది, ఒక్కొక్క రోజు తక్కువ వస్తుంది. అండ్ విండ్ డైరెక్షన్ కూడా మారుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి బాల్కనీలో వస్తుంది, ఒక్కొక్కసారి మెయిన్ డోర్ నుంచి వస్తుంది, ఒక్కొక్కసారి కిచెన్లోంచి వస్తుంది. అలా రకరకాలుగా ఏదో ఒక దారి ఎత్తుకొని రోజు ఇంట్లో గాలి అయితే బీభత్సంగా వచ్చేస్తుంది డోర్ ఓపెన్ చేస్తే. ప్రస్తుతానికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ గాలి ఇదంతా అయితే ఎంజాయ్ చేస్తున్నాంలేండి. బట్ వింటర్లో పరిస్థితి ఏంటా అని ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది అన్నమాట. ఎందుకంటే వింటర్లో ఇలా ఓపెన్గా ఉందనుకోండి, అఫ్కోర్స్ చలి ఎక్కువగా వస్తుంది కదా, దాంతోపాటు గాలి కూడా వస్తే ఇంకో ఇంట్లో కూడా ఫుల్ చల్లగా అవుతుందేమో అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం గాలిని అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. డోర్ తీసి పెడితే ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే ఇంకా అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అని అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. పిల్లలకి కొంచెం డెంటల్ క్లీనింగ్ చేయిద్దాము అని చెప్పి మనం ఎలా అయితే బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకుంటామో అలాగే మన డెంటల్ చెకప్ కూడా చేయించుకుంటూ ఉండాలన్నమాట. అవసరమైతే క్లీనప్స్ చేయించుకోవడము, అంటే మొత్తం అంతా ఒకసారి చెక్ చేయించుకోవడం, క్యావిటీస్ ఏం లేవు కదా అని చూసుకోవడం, కొంచెం అలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరికైతే క్రౌడెడ్ టీత్ ఉంటాయో, సాకేత్ సౌమత్ ఇద్దరికి క్రౌడెడ్ టీత్ అండ్ చాలా క్రిస్క్రాస్ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనం ఎంత ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసినా సరే ఫుడ్ డిపాజిట్స్ అనేవి అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని అలా ఫుడ్ డిపాజిట్ అవ్వడం వల్ల క్యావిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్యావిటీస్ని అలా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ రూట్ కెనాల్లు, ఇట్లా క్యాప్లు ఇవన్నీ అవుతాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం బెటర్.
ట్రాఫిక్ చూడండి ఏ రేంజ్ లో ఉందో. మే వెళ్తుంది మెట్ట మధ్యాహ్నం 1:50కి. ఈ రేంజ్ లో కూడా ట్రాఫిక్ ఉంది ఇప్పుడు, ఈ టైంలో కూడా పాక్కుంటూ వెళ్తున్నాం. బైక్ పైన వస్తే ఇంకా త్వరగా వెళ్తాము, కార్లో అయితే మరీ మెల్లగా పోతున్నాం. ఇంకా చూసారు కదా ట్రాఫిక్ అయితే ఏ రేంజ్ లో ఉందో. అంటే కొంచెం హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియా అంతా కూడా ట్రాఫిక్, ఏ టైంలో చూసినా ట్రాఫిక్. వీకెండ్ అని లేదు, వీక్ డే అని లేదు, టైమింగ్స్ అని లేవు. ఇట్లా మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, అండ్ అలాగే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ ఆఫ్టర్నూన్లో కంపారిటివ్లీ తక్కువ, కానీ బట్ స్టిల్ ఇంకా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. మొత్తం జనాలందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనమాట. సో ఎలా అయితే అండి మొత్తానికి డెంటల్ క్లినిక్ అయితే వచ్చేసాము. వీళ్ళిద్దరికి ఏంటంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో స్టార్ట్ అయ్యే లోపే ఒకసారి అంతా మొత్తం క్లీనింగ్ చేయించేసి ఒకసారి డెంటల్ చెకప్ అదంతా చేయిద్దాము అని అనుకున్నాం అనమాట. వీళ్ళకి బేసిక్గా మిల్క్ టీత్ కొంచెం లేట్గా ఊడి, పర్మనెంట్ టీత్ కూడా కొంచెం లేట్గా వచ్చినాయి అనమాట. చాలా మందికి 13-14 ఇయర్స్కి అంతా అయిపోతూ అంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బట్ వీళ్ళకి చాలా లేట్ అయిందనమాట. రీసెంట్గా 15 ఇయర్స్కి కానీ పర్మనెంట్ టీత్ ఇంకా అన్నీ రాలేదు. ఇంకా జ్ఞానదంతాలు ఇవన్నీ అంటారా, జ్ఞానదంతాలు కానీ లోపల బాగా మోలార్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా లేట్గా వచ్చినాయి. సో ఇక్కడ క్లినిక్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం అందరం షూ కవర్లు వేసుకున్నాం. అందరం బ్లూ చెప్పులు వేసుకుందాం అనుకున్నారేమో, అందుకని చెప్తున్నాను. షూ కవర్స్ వేసుకున్నాం అనమాట. ఎందుకంటే డెంటల్ క్లినిక్ ఎప్పుడు కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి. సరే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డెంటల్ క్లినిక్ విషయానికి వచ్చేస్తే. అండ్ ఇంకా క్లినిక్లు హాస్పిటల్లో అంటే తెలిసిందే కదండి, వెయిటింగ్ చాలా ఉంటుంది. వెయిటింగ్ అని, అండ్ అలాగే ఇద్దరికి చేయించాలి కాబట్టి చాలా టైమే పట్టింది. సో మేము అందుకనే ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ వరకు అయినా సరే ప్రాబ్లం లేదు అనుకొని టైం సెట్ చేసుకునే వచ్చామన్నమాట. మొత్తానికి మా వెయిటింగ్ అయిపోయి మా టర్న్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చూపించాము, పిల్లలకి అన్ని చేశారు, అంతా అయింది. అండ్ అలాగే కొత్త విషయాలు చాలా తెలిసినాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తా. అండ్ మాకు కూడా కొత్త ప్లాన్లు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. అవన్నీ నేను మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా చెకప్లు క్లీనప్లు అన్నీ అవ్వగానే ఇంటికి వచ్చేసాము. ఆ సౌండ్ వింటే ఏంటో అర్థమైంది కదండి, బయట అంతా క్రాకర్స్ కాలుస్తున్నారనమాట నైట్. ఎందుకనంటే ఐపీఎల్ ఫైనల్స్, ఆర్సీబీ విన్ అయింది కదండి. నైట్ విన్ అవ్వగానే ఫుల్ ఇంకా అందరూ క్రాకర్స్ కాలుస్తున్నారనమాట, డామ్ డామ్ అని చెప్పి. సో మేమంతా కూడా బాల్కనీలోకి వచ్చి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాము. అసలు చాలా హ్యాపీగా చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడైతే మా అపార్ట్మెంట్ దగ్గర కాల్చినాయి అనమాట అవి. అండ్ ఇది మొత్తం సిటీలో అవుతున్న సెలబ్రేషన్స్ అనమాట. మా విండోలోంచి బాగానే కనిపిస్తూ ఉంటాయి, రకరకాల చోట్ల మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి క్రాకర్స్ బర్న్ చేస్తూ. మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 చోట్ల అనమాట, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మాకు కనిపిస్తున్న వ్యూ అంతా కూడా చాలా మంది క్రాకర్స్ కాలుస్తూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ కొన్ని రీల్స్ లో వాటిల్లో అయితే చూస్తే అయితే భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే సెక్రటేరియట్ దగ్గర అక్కడంతా కూడా మొత్తం జనాలంతా రోడ్ పైకి వచ్చేసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. అంటే గెలిచింది బెంగళూరే, హైదరాబాద్ కాదు. అయినా సరే ఆర్సీబీ ఫ్యాన్స్, డై హార్డ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు కదండి, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఇంకా వాళ్ళందరూ ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట అని అనిపించింది. అంటే క్రికెట్ ఇస్ క్రికెట్, నో మ్యాటర్ ఏ టీమ్ ఏంటి అని కాదు. ఆఫ్ కోర్స్ అన్ని ఇండియన్ టీమ్సే కాబట్టి ఓకే. బట్ ఐపీఎల్ అనేది ఒక పెద్ద ఫీవర్ లా తయారైంది కదా. మొత్తానికి ఐపీఎల్ అయిపోయింది. రోజు సాకేత్ సమితి కూడా ఐపీఎల్ అనుకుంటే ఎవ్రీడే అయ్యే మ్యాచ్లు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా రేపటి నుంచి ఏం చేస్తారో చూడాలి. ఎలాగో కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దే విల్ బి బిజీ విత్ దేర్ ఓన్ వర్క్స్ అని అనుకుంటున్నాను. మొత్తానికి ఐపీఎల్ అయితే అయిపోయింది. మొత్తానికి ఆర్సీబీకి ఫ్యాన్స్ అయితే చాలా మందే ఉన్నారని అయితే అర్థమైందండి. ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఆరిచ్చి గోల్ చేశారు. అండ్ అలాగే చాలా మంది బైక్లు వేసుకొని తిరిగారు. వీ కెన్ సీ దాట్ ఆన్ ద రోడ్ అనమాట, హార్న్లు కొట్టుకుంటూ తిరిగారు. సో అట్లాగా చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు మిడ్ నైట్ వరకు కూడాను. సో ఓకే, ఎవరికి ఏ నష్టం జరగనంతసేపు ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అంతా హ్యాపీనే కదా. సో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, ఈవెన్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సో అదండి ఇవాళ నా వీడియో. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.